మధ్యకాలంలో మనము రెండు విషయాలు స్పష్టంగా తెలుసుకున్నాం. మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏది ముందుగా నిర్ణయించబడిందో దేవుడు ముందుగా నిర్ణయించేశాడు. గతంలో మనం అనుకున్నాడు, రేపటి రోజు మనం ఎత్తబడతామా లేదా, దేవుని రాజ్యం ఉందా లేదా, ఈ అనుమానాలన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం నిశ్చయం, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు అన్నట్లు పరిశుద్ధాత్ముడు మనందరినీ తన కుమారుని స్వారూప్యములోకి మారుస్తున్నాడు. ఇది దేవుడు ముందుగా నిర్ణయించేశాడు. కనుక పడవకమంది నిర్ణయం ఏంటంటే, తన రాజ్యంలో చేరు ప్రతి వాడు తన కుమారుని స్వారూప్యంలోకి వచ్చి తీరాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలరు, అందరూ కాదు. కనుక కొత్త నిబంధన విశ్వాసమైన మనందరికీ దినదినము ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంది. పాత నిబంధన కాలపు విశ్వాసానికి అలా లేదు. పాత నిబంధన కాలపు విశ్వాసులకు వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల ఒకే అంతస్తు, ఒకే స్థాయి. మేము దేవుని ప్రజలం, పాపము చేస్తే పాప పరిహార బలి దేవాలయంలో అర్పించాలా, పాపముని కడిగేసుకోవాలా, ముందుకి సాగాలి, ఇంతే. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మారాలి అని కానీ, మార్పు చెందాలని కానీ, ఆత్మీయ అంతస్తు అంతకంతకు మనం ఎదగాలని కానీ, ఇలాంటివేవి కూడా పాత నిబంధన విశ్వాసులకు లేవు. ఉదాహరణకి దయతో మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించగలరు. కొత్త నిబంధనలో యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు 222వ పేజీ అండి, 222, కొత్త నిబంధన 222వ పేజీ. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనంను మీరు గమనిస్తే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తాను పవిత్రునిగా చేసుకుని. కనుక ఈ మాటలన్నీ కూడా గతంలో మనం ధ్యానించిన వాటితో సంబంధించినవి. రోమా 8:29 కానీ, అలాగే మొదటి యోహాను 2:6 కానీ, అలాగే మొదటి యోహాను 3:3 కానీ మీరు గమనిస్తే ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. అన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? మనమందరము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూప్యంలోకి మార్పు చెందాల్సిందే. ఇక్కడ మనం గమనిస్తే మొదటి యోహాను 3:3లో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును, ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ అంటే 3:2లో మీరు గమనించండి. 3:2లో ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుము. కనుక ఈ నిరీక్షణ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకు ఒక మాట స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి క్రైస్తవుడు, మారుమనసు పొందిన రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడిని అడగండి, ప్రభువునందు నీకున్న నిరీక్షణ ఏంటి అంటే దానికి ఒకే సమాధానం వస్తుంది. ఒక రోజు నేను ఆయన్ని కళ్ళారా చూస్తాను, ఒక రోజు నేను ఆయన కళ్ళారా చూస్తాను. ఇది దేవుడు చెప్తున్న నిరీక్షణలో సగమే. ఇది దేవుడు చెప్తున్న నిరీక్షణ సగభాగమే. అందుకనే 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు గమనించండి, ఆయన ఎందుకు ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఇప్పుడు మళ్ళీ 2వ వచనం చెప్పు, ప్రియులారా మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒకటి ఆయన
ఉన్నట్లుగానే చూస్తాం. ఒకటి, ఆయన ప్రత్యక్షమైనడు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభువుని ఉన్నట్లుగానే మనం చూస్తాం. ఇంతవరకు మనం ప్రభువుని చూడలేదు అనుకున్నాం. కనుక నిరీక్షణ ఏంటి? ఒకనొక రోజు నేను ఏ ప్రభువుని నమ్ముకున్నాను, ఏ దేవుని నమ్ముకున్నాను, ఏ పరలోకపు పెళ్లి కుమారుడి కొరకు నేను ఎదురు చూస్తున్నానో ఆయనను నేను కళ్ళారా చూస్తా, ఆయన ఉన్నట్లుగానే చూస్తా. ఇది నిరీక్షణకు సగభాగమే. మిగతా సగం ఏంటి? మిగతా సగం ఏంటి? నేను ఆయన్ని చూసినప్పుడు నేను కూడా ఆయనను పోలి ఉంటా. కనుక ఇది ఇలా చిటికేసలోపు జరిగేది కాదు. ఇది ప్రోగ్రెసివ్, క్రమక్రమేణా నీ ఆత్మీయ జీవితం ముందుకి సాగుతున్నది. క్రమక్రమంగా మనం మెల్లిమెల్లిగా ఆయన సారూప్యంలోకి మార్పు చెందుతూ ఉంటాం. అందుకనే గడిచిన వారం మనం ఆ ప్రశ్న వేసుకున్నాం, క్రీస్తు స్వరూపం నీలో ఏర్పడిందా? కనుక మన దృష్టి దేని మీద కేంద్రీకరణ అయి ఉండాలి అంటే, నేను ఇంకా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డానా లేదా? ఎంతవరకు? వాళ్ళు మార్చబడితే ఎంతవరకు మార్చబడ్డాను? ఇంకా ఎంతవరకు నేను మార్చబడాలి? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డం అంటే ప్రభులా కనబడ్డం కాదు, అంతరంగమందును బాహ్యమందును ప్రభు ఆత్మతో నింపబడుతున్నాము. కాబట్టి అంతరంగ స్వభావము కూడా దైవ స్వభావంలోకి మార్పు చెందాలా. మన మాట దేవుని ప్రభు మాటలాగా ఉండాలా, మన ప్రవర్తన ప్రభు ప్రవర్తనలాగా ఉండాలా, మన స్వరూపం కూడా ప్రభు స్వరూపంలాగా ఉండాలి. అన్నీ ఆయన్ని తీయద్దు, మనల్ని పెట్టద్దు. ఎలాగైతే ప్రభు అన్నాడో, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. పౌలు ఎలాగైతే అన్నాడో, నేను క్రీస్తు పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడవండి. అలాగే మనం ఏ స్థితిలోకి రావాలి? ప్రభు ఏమన్నాడు? తండ్రి నన్ను పంపించినట్టే నేను మిమ్మును పంపుచున్నాను. కనుక మనం బయటికి వెళ్ళి ఏం చెప్పాలా? నన్ను చూసిన వాడు నా ప్రభుని చూసినట్టే. ఆ మాట ఏ రోజు వస్తుంది? ఏ రోజు మనం పూర్తిగా ప్రభువులోకి సంపూర్ణ మార్పు చెందుతాం. కనుక క్రొత్త నిబంధన విశ్వాసులకు ఈ గొప్ప ఆధిక్యత ఈ సమాజంలో అన్యజనుల మధ్య దేవుని స్వరూపం కలిగి దేవుణ్ణి పోలి ఆయనలాగా నడుచుకుంటాం. ఏ పరిచర్య అయితే యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పగించిపోయాడో దానిని మనము ఆయనలాగా జరిగించడం. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కనుక ఆత్మీయ జీవితంలో కనుక ఇది జరగట్లేదు అంటే, నేను దేవుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల్లో ఇదిగో ఇంతవరకు నేను క్రీస్తు సారూప్యం నాలో ఏర్పడింది అని కనుక నువ్వు చెప్పలేకపోతే నీ మారుమనసు విషయంలో అనుమానమే. నువ్వు నిజంగా మారుమనసు పొందావా లేదా? డౌట్ఫుల్. ఇంకొకసారి నువ్వు పరీక్షించి చూసుకోవాల్సిందే. నీలో ఏ కార్యం జరగలేదా? దేని మీద నీకు విజయం పొందలేదా? నువ్వు వేటి మీద నీకు విజయం రాలేదు అంటే నీ మారుమనసు విషయంలో ఇంకోసారి పునరాలోచన చేసుకోవాల్సిందే. ఇంకోసారి నువ్వు దేవుని దగ్గర గోజాడాల్సిందే. ప్రభు నా పరిస్థితి ఏంటి? ప్రభు నా పరిస్థితి ఏంటి? నేను దేవుడు నిన్ను నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, నాలో ఏ మార్పు లేదు. నువ్వు చింతించాల్సిందే. ఆ మాటకు అర్థమేంటి? నాలో ఒక క్యాన్సర్ వ్యాధి ఉంది, మందులు వేసుకుంటాను కానీ క్యాన్సర్ తగ్గలే. నెమ్మదిగా ఉంటావా? ఈ శరీరంలో క్యాన్సర్ ఉంది, మందులు వేసుకుంటున్నావు, క్యాన్సర్ తగ్గలేదు. మందులు వేసుకుంటున్నాను కదా అని నువ్వు నిబ్బరంగా ఉంటావా? ఉండవే. ఎన్ని డాక్టర్లు మార్చేస్తావు, ఎన్ని హాస్పిటల్లు మారుస్తావు, ఎంతమంది దగ్గరికి వెళ్తావు, ఎంతమందిని సంప్రదిస్తావు. దేనికి? ఇంకా ఈ క్యాన్సర్ నా నుండి పోలే, ఈ క్యాన్సర్ నా నుండి పోలే. కనుక నేను నెమ్మదిగా ఉండలేను. అలాగే నిజమైన క్రైస్తవుడు ఎవరో, నాలో క్రీస్తు స్వరూపం ఇంకా ఏర్పడలేదు, నేను నెమ్మది లేదు, నాకు రాత్రి నిద్ర పట్టట్లే, ఎంత విచారం. కానీ అలాంటివి ఏమి మనలో కనపడట్లేదు. దాన్నే నిర్లక్ష్యత అంటారు, కేర్లెస్నెస్. దేవుని నమ్ముకున్నాం, రోజులు గడుస్తున్నాయి, వస్తున్నాం వెళ్తున్నాం, నేను బాగానే ఉన్నాను.
అందుకనే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ప్రభు రాకడ దినము సిగ్గులేని ముఖంతో ప్రభు ఎదుర్కొండా నిలబడే స్థితి కనుక నీకు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో చేరిపడి ఏం చేస్తావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, చాలా మందికి రక్షణ విషయంలో సరైన అవగాహన లేదు. అంటే ఎవరైతే బాప్తిస్మాలు తీసేసుకున్నారో వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చేసారు. ఏమంటున్నారంటే, మేము రక్షింపబడ్డాం, బాప్తిసం తీసేసుకున్నాం కాబట్టి మేము దేవుని రాజ్యంలో ఉంటాం. పచ్చి అబద్ధం అంటే ఉండరు అని నేను దేవుని లేఖనంలో చూపిస్తాను. నేను నా బోధ కాదు ఇది, నేను చెప్పట్లే, దేవుని లేఖనం అలా చెప్తాను. కనుక పాపము లేక రక్షణ అనే మాటకు నిర్వచనం, నువ్వు రక్షింపబడ్డావా లేదా అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూర్చున్న చాలా మందిలో ఒకవేళ మీరు వ్యక్తిగతంగా అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నారు, మీరు రక్షింపబడ్డారా లేదా అని ఎలా తెలుస్తుంది? గతంలో తెలుసో తెలియకో మీరు బాప్తిస్మాలు తీసేసుకున్నారేమో. కనుక రక్షణకు నిర్వచనం ఏంటి? దేవుని యందు విశ్వాసము, మారు మనసు. ఇవి రెండు కలిస్తే నువ్వు రక్షింపబడినట్టు. యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, మన కొరకు శిలువలో ప్రాణం పెట్టే దేవుడు. కనుక ఆయన యందు మనందరం విశ్వాసం ఉంచాం. సగం అయితే క్లియర్, కరెక్ట్, అందులో సందేహమే లేదు, డౌటే లేదు. మిగతా సగం ఏంటి? మారు మనసు. మారు మనసు అనే మాటకు అర్థం ఏంటి? పాపము నుండి పూర్తిగా వైదొలగడం. 180 డిగ్రీలు ఇది పాపము అనుకుంటే పూర్తిగా దేవుని వైపు తిరగడమే మారు మనసు. ఇక నేను పాపం వైపుకి, పాపపు జోలికి వెళ్ళను, పాపపు వైపు తిరగను. మారు మనసు అంటే ఇది తప్పు అని నేను తెలుసుకున్నా, నేను పూర్తిగా దేవుని వైపు తిరుగునా. ఇప్పుడు పాపంలో వెనకుంది, నేను ఇంకా దాని జోలికి వెళ్ళను, మళ్ళీ దాని వైపు చూడను. ఇది మారు మనసు అంటే. ఎప్పుడైతే ఇది ఆ దేవుని యందు విశ్వాసం, ఇవి రెండు కలుస్తాయో నువ్వు రక్షింపబడినావు. కానీ ఒకవేళ మనం బాప్తిస్మాలు తీసేసుకున్నాం, రక్షింపబడిపోయామని చెప్పుకుంటూ మళ్ళా అదే పాపము వైపు తిరుగుతున్నామంటే మనం మారు మనసు విషయంలో డౌటే. నువ్వు దేవుని నమ్ముకున్నావనే మాట సందేహాస్పదమే. నువ్వు పునరాలోచన చేసుకోవాలి. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నావో లేదో ఒకసారి పరీక్షించుకుని చూసుకోవాల్సింది, తప్పదు. నో. ఎందుకంటే మనము బెండ విత్తనం విత్తామనుకో ఏం రావాలా? బెండ చెట్టే వస్తుంది, మొలక చెట్టు రాదు. అలాగే మనం దేనిలో విత్తుతున్నామో అది చూసుకోవాలి. మనం క్రీస్తులో విత్తామంటే క్రీస్తు లక్షణాలు రావాలి. అవి రావట్లేదు అంటే నేను ఎక్కడ నాటపడ్డానో, దేని యందు నేను నాటుకున్నానో అది నేను మళ్ళీ పునరాలోచన చేసుకోవాల్సింది. బైబిల్ పాపమును గూర్చి 3 నిర్వచనాలు చెప్తాం. ఎవరెవరి దగ్గర నోట్బుక్స్ ఉన్నాయో దయచేసి నోట్స్ రాసుకోండి, దాన్ని మళ్ళా ధ్యానించండి. మీరు 10 మందికి వీటిని చెప్పగలిగే స్థితిలో ఉంటారు. ఈరోజు సత్యము మీకు బయలుపరచబడుతోంది కాబట్టి, పరిశుద్ధాత్ముడు సత్యం మీకు బయలుపరిచినట్ట. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. రేపు ఇదే సత్యాన్ని మీరు ఇంకొక 10 మందికి తెలియపరచడం ఇది మీ బాధ్యత. కనుక బైబిల్ పాపానికి నిర్వచనంలో అత్యంత కింద స్థాయి నిర్వచనం, ద లోయెస్ట్ డెఫినేషన్. రాసి పెట్టుకోండి. 1 యోహాను పత్రికలోనే 3వ అధ్యాయంలోనే 4వ వచనాన్ని మీరు గమనించగలరు. మనం ఇంతవరకు 3వ వచనం చదివాం, ఇప్పుడు 4వ వచనాన్ని గమనించండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇది డెఫినేషన్, ద లోయెస్ట్ డెఫినేషన్ ఆఫ్ సిన్.
పాపానికి ఉన్న అతి కింద స్థాయిలో ఉన్న నిర్వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే మాటకు అర్థం ఏంటి? నరహత్య చెయ్యొద్దు. నువ్వు నరహత్య చేస్తే పాపం. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే పాపం. అబద్ధం చెప్పద్దు. నువ్వు అబద్ధం చెప్పితే పాపం. ఏది దేవుడు చెయ్యొద్దన్నాడో దాన్ని చేస్తే పాపం. దేవుడు దేన్ని చెయ్యొద్దన్నాడో దాన్ని చేస్తే పాపం. ఇది పాపానికి ఉన్న నిర్వచనంలో అతి కింద స్థాయిలో ఉన్న లోయెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద సిన్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. దేన్ని దేవుడు చెయ్యొద్దన్నాడో దాన్ని చేస్తే పాపం. ఇప్పుడు దేవుడు దేన్ని చేయమంటున్నాడో దాన్ని చేయకపోయినా పాపమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక హెబ్రీ పత్రిక తర్వాత వస్తుందండి. కొన్ని పేజీలు వెనక్కి తిరిగితే నీకు యాకోబు పత్రిక కనబడుతుంది. యాకోబు పత్రిక 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయు ఎరిగి అలాగూ చెయ్యని వానికి పాపం. కానీ ఇంతకు ముందర డెఫినేషన్, ఇంతకు ముందర నిర్వచనంలో ఏది చెయ్యకూడదో దాన్ని చేస్తే పాపం. రెండోది, దేవుడు దేన్ని చేయమంటున్నాడో దానిని చెయ్యకపోవడం కూడా పాపమే. దేన్ని దేవుడు చేయమంటున్నాడో దాన్ని నువ్వు చేయకపోయినా కూడా పాపమే. ఈ విషయం గుర్తుంచుకోండి. అలాగే మూడోది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు కనుక దేవుని మహిమకు కొదువై ఉన్న ఏదైనా పాపమే. ఇప్పుడు దేవుని మహిమ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. 3వ వంతు క్రైస్తవ సమాజానికి దేవుని మహిమ అంటే ఒక పెద్ద కాంతి, ఒక పెద్ద వెలుగు. మహిమ అంటే ఆ సినిమాల్లో మనం చూసాం కదా, లేకపోతే ఫోటోల్లో మనం చూస్తూ ఉంటాం. యేసుప్రభు బొమ్మ ఉంటుంది, యేసుప్రభు వెనకాల పెద్ద చంద్రుడిలాగా ఒక తెల్ల కాంతి ఉంటుంది. కనుక క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆ కాంతే దేవుని మహిమ అనుకుంటారు. ఆ కాంతే దేవుని మహిమ అనుకుంటారు. కనుక దేవుని మహిమకు నిర్వచనం ఏంటి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయములో మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 80వ పేజీ, కొత్త నిబంధనలో 80వ పేజీ. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్విత కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఇప్పుడు మహిమ అంటే ఏంటి? ఏదైతే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు కనుక దేవుని మహిమ క్రీస్తు యందు కనబడింది. కనుక రోమా 8:23 రోమా 8:23 ఎలా చదువుకోవాలి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి యేసుక్రీస్తు ప్రభు జీవమునకున్న స్థాయిని పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి యేసుక్రీస్తు ప్రభు జీవమునకున్న అంతస్తు పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు? ప్రభువులో పాపము లేదు, మనలో పాపము. మానవత్వం పొందామని చెప్పి కూడా మనం పాపంలో ఉన్నాం కాబట్టి, పాపంలో పడిపోతున్నాం కాబట్టి మనము ఆ స్టాండర్డ్, ఆ స్థాయిని మనము అందుకోలేకపోతున్నాం. కనుక పాపం అనుకున్న నిర్వచనం ఏంటి? ఇందును బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమండి? కనుక ప్రతి క్రైస్తవుడు ఒకవేళ తాను చేసేది యేసుక్రీస్తు ప్రభు సహవాసంలో ఉండి చేయలేనిదంతా పాపం.
ఇది సింపుల్ అండి, ఒక మాటతోటి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎనీథింగ్ దట్ ఐ డూ ఐ కెనాట్ డూ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. అంటే దేవునితో సహవాసంలో ఉంటూ నేను ఏదైతే చేయలేనో అది పాపం. దేవునితో సహవాసంలో ఉంటూ ఏదైతే నేను చేయలేనో అది పాపం. ఉదాహరణకి నా భార్యతో నేను మాట్లాడే విధానం, ప్రభు నా పక్కన ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడగలిగితే అది పాపం కాదు. కానీ ప్రభు నా పక్క నుండి నేను అలా మాట్లాడలేకపోతే అది పాపం. అలా చెప్తున్నా, ప్రభు మన పక్కనే ఉన్నాడు అంటే సహవాసంలో ఉండడం అనే మాటకి అర్థం ఏంటి? ప్రభు సన్నిధిలో ఉండడం. నిత్యం ప్రభు నా పక్కనే ఉన్నాడు. నా పక్కన ఉన్నప్పుడు నేను నా భార్యతో మాట్లాడే విధానంలో నేను మాట్లాడగలిగితే అది పాపం కాదు. కానీ ప్రభు నా పక్కన ఉన్నాడు కాబట్టి నా భాష మార్చుకుంటున్నాను, నేను అలా మాట్లాడలేకపోతున్నాను, ఇంతకు ముందర మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నానంటే నేను దాంట్లో చూసే. కనుక ప్రభుత్వ సహవాసంలో ఉంటూ ఏది నువ్వు చేయలేవో అది పాపం. మన ఇంట్లో సర్వసాధారణంగా భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయంటే చాలా రహస్యం, గుప్తమై ఉంటాయి. ఎవరికి తెలియదు. 4 గోడల మధ్యలో ఏముంటో ఏం జరుగుతుందో బయట ఎవరికి తెలియదు. బయట చూడడానికి మాత్రం నువ్వు నేను ఎంత మర్యాదగా ఉన్నాం, నేను నా భార్య మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నాం మేము. కానీ ఆ 4 గోడల మధ్యలో మా పడక దగ్గర మేము ఎలా ఉంటున్నామో ఎవరికి తెలియదు. కానీ ప్రభువుకి తెలుసు, ప్రభువుకి తెలుసు. కనుక ప్రభు సహవాసంలో ఉండి నేను ఏది చేసినా చేయగలిగినా అది పాపం. ప్రతి క్రైస్తవుడికి ఉన్న కొలత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అందరిలో ఉన్నవాడు, అందరి ఆంతర్యంలో ఎరిగినవాడు. ఈ సత్యాన్ని గుర్తించాలి. దేవుని మందిరం బయట నువ్వు చేసేది ఇక్కడ దేవుడు లేడు కాబట్టి నేను దీన్ని చేయగలను, ఇదే దేవుని మందిరంలో అయితే నేను చేయలేను అనుకుంటే నువ్వు చేసేది పాపమే. ఎస్, నువ్వు బయట ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో, బయట ఎలాగైతే మాట్లాడుతున్నావో అలాగే నువ్వు దేవుని మందిరంలో కూడా మాట్లాడితే నువ్వు బయట మాట్లాడేది పాపం కాదు. కానీ నువ్వు బయట ఒకలాగా లోపల ఒకలాగా నీ భాష 2 రకాలు ఉన్నాయంటే పాపమే, 100% పాపం. ఎందుకంటే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఇంట్లో ఎలా ఉన్నాడు బయట అలాగే ఉన్నాడు, లోపల అలాగే ఉన్నాడు, తండ్రి సన్నిధిలో అలాగే ఉన్నాడు, అన్ని చోట్ల ఒకేలాగా ఉన్నాడు. అన్ని రకాల వేషాలు లేవు, అన్ని రకాల స్వభావాలు లేవు, అన్ని రకాల ప్రవర్తనలు లేవు. కనుక సగటు క్రైస్తవులమైన మనము ఎందుకు క్రీస్తులో ఎదగలేకపోతున్నాము అంటే ఇన్ని మెయింటైన్ చేయలేక. సమాజంలో ఒకటి మెయింటైన్ చేయాలి, దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి ఒకటి మెయింటైన్ చేయాలి, 4 గోడల మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఉన్నప్పుడు ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. ఇన్ని వేషాలు మెయింటైన్ చేసేటప్పటికి మనం దేవుల్లో ఎదగలేకపోతాం. కనుక ఎప్పుడు ప్రభుని కూడా పెట్టుకోండి, ప్రభు సన్నిధిలో ఉండండి. ఆల్వేస్ ట్రై టు లివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇంట్లో ఎలా ఉన్నారో బయట అలాగే ఉంటారు, మందిరంలో అలాగే ఉంటారు, పడక గదిలో కూడా అలాగే ఉంటారు. ఇన్ని వేషాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను అందుకే చెప్పాను, హృదయం నిండున్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. లోపల ఆల్రెడీ ఉంది. ఆ సడన్గా లేదు బ్రదరు ఎవరు నమ్ముకున్నానని సంగతి నాకు తెలుసు, కానీ ఏంటో ఆ పరిస్థితి ఇంకా తట్టుకోలేక ఆ బయటకు వచ్చేసారు. బయటికి హఠాత్తుగా రావాలి, ఆల్రెడీ లోపల ఉన్నాయి. అది భద్రంగా ధనాగారంలో వాటిని నింపుకుని ఉన్నారు కాబట్టి అది సమయం వచ్చేటప్పటికి నీలో ఉన్నాయని దేవుడు నీకు తెలియపరచడానికి నీ జీవితంలో ఆ పరిస్థితి అనుమతించాడు. అంతే, బయటకు వచ్చేటప్పటికి కనుక మనము దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇలా అయితే చాలా కష్టం అండి, మేము అలా అయితే జీవించడం చాలా కష్టం, జీవించలేము. ఇది చాలా ఈ స్థాయిలో మనం జీవించాలంటే సమాజంలో మనం బ్రతకలేము అని నీకు నాకు అనిపిస్తే
క్రైస్తవులమే కాదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇందాక నేనేమన్నాను, అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుని నమ్ముకొని నేను రక్షింపబడ్డాను కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్తానంటే అందరూ వెళ్ళరండి. అబ్సల్యూట్లీ నాట్. ఎందుకు వెళ్ళని చెప్తున్నాను అంటే, ప్రభు ముందుగానే హెచ్చరించాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు అన్నాడు, పరిసయ్యుల నీతి కంటేను శాస్త్రీయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు ఏమవరు? పరిసయ్యుల నీతి కంటేను ఏమి? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ పేజీలో ఉంటుందండి. 6వ పేజీ 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. స్పష్టమైపోయిందా? డౌటా? ఇది నేను చెప్పట్లేదు, ప్రభు చెప్తున్నాడు. ఇది ప్రభు చెప్తున్నాడు. అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళరు, అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళండి. నో, నాట్ ఎట్ ఆల్. కనుక వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. పరిసయ్యుల నీతి, శాస్త్ర నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి. 25వ వచనాన్ని గమనించండి. మత్తయి సువార్త 5:25. మీ ప్రతివాదితో కనుక నీకంటే ముందు ఎవరున్నారు? నీ ప్రతివాది ఉన్నాడు. నీ ప్రతివాది నీకన్నా ముందర నీ మీద ఫిర్యాదు చేయడానికి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు త్వరపడకపోతే నీవు అంతా చుట్టముట్టుకుని చిట్టు చివరికి అక్కడ చేరే లోపల కనుక వాడు నీకంటే ముందరే చేరితే నీ పని. కాబట్టి హెచ్చరిక, ఇది వార్నింగ్. కానీ నువ్వు త్వరపడకపోతే శాశ్వతంగా నష్టపోతావు అనడానికి వార్నింగ్. పరిసయ్యుల నీతి, శాస్త్రీయుల నీతి దేన్ని సూచిస్తోంది అని మనం గమనిస్తే, ఇదే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో పరిసయ్యుల నీతికి, శాస్త్రీయుల నీతికి ఒక ప్రత్యేకత ఉందండి. వాళ్ళ నీతిని కొంతగా ఎందుకు పెట్టాడు దేవుడు అని మనం గమనిస్తే, పరిసయ్యుల నీతిని, శాస్త్రీయుల నీతిని ఒక కొత్తగా ఎందుకు పెట్టాడు అని మనం గమనిస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ పేజీలో గమనించండి. 23వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అది లోపల దోపుతారు. కనుక వీళ్ళ బాహ్య జీవితం కరెక్ట్గానే ఉంది. ఆ మాటకు అర్థం ఏంటి? వీళ్ళు నమ్మకంగా మందిరానికి వెళ్తారు, వీళ్ళు నమ్మకంగా వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని ధ్యానిస్తారు, కానీ అలాగా చెయ్యరు. కనుక వీళ్ళ బాహ్యం పర్ఫెక్ట్, వీళ్ళ బాహ్య క్రైస్తవ జీవితము చాలా కరెక్ట్గా ఉంది. ఇది ప్రభువే సర్టిఫికెట్ ఇస్తున్నారు. 23వ అధ్యాయం 2-3 వచనాలు గమనించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు గమనించగలరు. శాస్త్రులను, పరిసయ్యులను మోసే పీఠం అందు కూర్చుండి ఉన్నారు కనుక వారు మీతో చెప్పున్నది చేయుడి, ఆయనను వారు క్రియ చెప్పున చెయ్యకుడి. సో ప్రభువే సర్టిఫై చేసేస్తున్నాడు. వాళ్ళు మీతో చెప్పున్నది మీరు చెయ్యండి, కానీ వాళ్ళు చేసింది మాత్రం మీరు చెయ్యండి. వాళ్ళ సిద్ధాంతం కరెక్ట్, వాళ్ళ బాహ్య క్రైస్తవ జీవితం కరెక్ట్,
బాహ్యంగా వాడు కలిగి ఉన్న సాక్ష్యము కరెక్ట్, కానీ వాళ్ళ క్రియలు మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటాడు, వాళ్ళ నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల. ఈ మాటకు అర్థం ఏంటి? శాస్త్రులు పరిసయ్యులు వారానికి నెలకి నాలుగు శుక్రవారాలు మీరు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారంటే మీరు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండమని కాదు, కొలతలో కాదు, నాణ్యతలో క్వాలిటీ. శాస్త్రీయుల నీతి, పరిసయ్యుల నీతి నాణ్యతలో దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, అధికం కామంట. కనుక మనం ఇది గుర్తుంచుకోవాలి. ఏమండి, అపోస్తుడైన పౌలు అందుకని ఇది నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, అసలు నిజమైన క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటుంది, ఒకవేళ అది నిజమైన, అందుకని నిజమైన క్రైస్తవ జీవితం అంటున్నాను. శాస్త్రీయుల పరిశీలన కాదు. నువ్వు నిజంగా మార్మనసు పొందుంటే, నువ్వు నిజంగా రక్షింపబడిన అనుభవంలో ఉంటే ఎలా ఉంటుంది క్రైస్తవ జీవితం, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని మనం గమనిస్తే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకి రాస్తూ ఈ మాట సెలవిచ్చాడు. చూడండి, 2 కొరింథీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 4 verse 16. 2 కొరింథీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 160వ పేజీ 4వ అధ్యాయం 16వ వచనం 161వ పేజీలో గమనించండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎవ్రీ డే. ఆంతర్య పురుషుడు దినదినము. నన్ను అడిగితే నెలకొక్కసారి మీరు నూతన పరచబడినా కూడా చాలా సంతోషం. సంవత్సరానికి ఒక్కసారి మీరు నూతన పరచబడినా కూడా చాలా సంతోషమే. కానీ అసలైన కొత్త ఏంటి? ప్రతిరోజు నాలో ఏదో ఒక నూతనత్వం, ఒక కొత్త స్వభావం, క్రీస్తుకి సంబంధించిన ఒక కొత్త అనుభూతి నాలోకి చోటు చేసుకుంటాను. దినదినము, ఎవ్రీ డే. ప్రేమ సోదరులారా, ఏదైనా సరే మళ్ళా చెప్తా, అందరూ నా వైపు చూడండి ఒక్కసారి. ఏదైనా సరే ఒక్క చోట స్థిరంగా ఉంటే దిగజారిపోతుంది. ఆకాశంలో విమానం చూడండి, ఆ విమానం కదులుతుంది, ముందుకెళ్తుంది. కానీ ఆ విమానం ఒకటి ఆగిపోయింది అనుకోండి, నేరుగా నేలని పడుతుంది. హెలికాప్టర్ తప్ప. ఎనీథింగ్ దట్ ఈస్ స్టాటిక్, ఒక చోట ఉన్నది మెల్లిగా దిగజారిపోతుంది, కిందకి పడిపోతుంది. మన పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎల్కేజీలో ఉన్నాడంటే వచ్చే సంవత్సరం యూకేజీలోకి వెళ్తున్నాడు. ఆ పై సంవత్సరం 1వ తరగతిలోకి వెళ్తున్నాడు. ఆ పై సంవత్సరం 10 సంవత్సరాలు ఎల్కేజీలో ఉంటే తప్పే ఉంది. తల్లిదండ్రులకి ఎంత కోపం వచ్చేస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు రా, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇదే ఆత్మీయ జీవితంలో ఎందుకు ఆ స్పందన క్రైస్తవులకు ఉండట్లేదు? నిన్న నేను ఇలా ఉన్నా, ఇవాళ నాలో ఏంటి కొత్తది, ఏం చోటు చేసుకుంది, నాలో ఏం మార్పు వచ్చింది? ఆ గ్రహింపు లేదే, ఆ కంగారు కూడా లేదే. ఈ ఒక్కరోజు నాలో ఏ నూతనత్వం అనుభూతిని నేను అనుభవించలేకపోయాను కాబట్టి నాకు కలవరం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనే భయం, ఆందోళన ఏమీ లేదు. ఇదే మన పిల్లల చదువుల్లో ఒక మార్కు తగ్గినా మనం మొహాలు వేలాడేసేసుకుంటాం. వాడికి చదువు అవ్వకపోయినా మనం ఎంత బాధపడిపోతాం.
అన్నీ చేశాం కానీ వీడికి ఏంటో చదువు అవ్వట్ల, వీడింటో పరీక్ష పాస్ అవ్వట్ల. మనం వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు మనం పాస్ అయ్యాం, ఎంతవరకు మనం పాస్ అయ్యాం, ఎన్ని సంవత్సరాల క్రితం మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, ఇన్ని సంవత్సరాలలో క్రీస్తు స్వరూపం ఎంతవరకు నాలో ఏర్పడింది, ఈ విషయంలో ఎంతమంది విచారిస్తున్నారు, మనలో ఎంతమంది విచారం కలిగి. సంవత్సరాలు గతించిపోయే నాలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు, నేను ఏమాత్రం క్రీస్తులో ఎదగలేదు అనే బాధ, చింత, విచారం ఎంతమందికి ఉంది? యథార్థంగా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. పరలోకమందున్న తండ్రి మనను ఆశీర్వదించిన సంపూర్ణ ఆశీర్వాదాలను ఇంతవరకు నేను అనుభవించలేదు. ఇది నా బలమైన నమ్మకం. We did not enjoy the full blessings of the Father. పరలోకమందున్న తండ్రి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేదు. ఇది నా బలమైన నమ్మకం. బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్, మన నిర్లక్ష్యతను బట్టి. ఎంతో విచారకరమైన విషయం ఇది. సబ్ స్టాండర్డ్, థర్డ్ రేట్ క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోయాం. మనం ఆ నేల టికెట్కి అలవాటు పడిపోయాం. సమాజంలో పోటీలు పడుతున్నాం. మేడ మీద ఇంకొక మేడ కట్టేసుకోవాలా, బండికి ఇంకో 4 బళ్ళు కొనేసుకోవాలా, కాసుకు ఇంకో 4 కాసులు బంగారం కొనుక్కోవాలా, ఇంకా ఇంత ఆదాయం వచ్చేయాలా, ఎకరానికి ఇంకొక 4 ఎకరాలు కలిసిపోవాలా. కానీ ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చినప్పటికీ శూన్యం, జీరో. మందిరానికి వెళ్తున్నామా లేదా, మనలో పాల్పొందుతున్నామా లేదా, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తున్నామా లేదా, ఇవి 4 కరెక్ట్గా ఉన్నాయంటే మనం కరెక్ట్గానే ఉన్నాం. ప్రభు రాకడ దినం ఆయన ఎదురేసుకుంటాం, ఆయనతో పాటు ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ వెళ్తావు? లేఖనం ఎంత స్పష్టంగా ఘోషించి చెప్తా ఉంది. పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రీయుల నీతి కంటే మీ నీతి అధికము కానీ ఎవలా మీరు పర్వత రాజ్యంలో ప్రవేశింపరు. ఇది ప్రభువే చెప్తున్నాడు. పరిసయ్యులు, శాస్త్రీయులు కనీసం వాళ్ళ సిద్ధాంత విషయంలో, దేవుని మందిర విషయంలో, బోధన విషయంలో వాళ్ళ బాహ్య జీవితం నమ్మకం ఖచ్చితంగా ఉంది. మనకు అది కూడా లేదు. మనం వీలైతే మందిరానికి వెళ్ళడం, వీలు కాకపోతే మానేసుకోవడం, పండుగలు పబ్బాలు వస్తే అసలు మర్చిపోవడం, అన్యులతో అన్యుల్లాగా, క్రైస్తవులతో క్రైస్తవుల్లాగా. ఎక్కడికి వెళ్తుంది మన క్రైస్తవ జీవితం? వేర్ ఇట్ ఈస్ లీడింగ్? ఎన్ని జన్మలు ఉన్నాయి? ఎప్పటికీ క్రీస్తు స్వరూపం నీలో నాలో ఏర్పడుతుంది? ఎంతవరకు టైం ఉంది? కలకాలం బతికే ఉంటామా? కనుక జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, సహోదరి. దేవుడు ఉదయం కూడా నేను చెప్పాను, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు మాత్రమే కృపణిస్తున్నాడు. అందరికీ ఇవ్వడు. ఇది కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా రాసిందండి. పాత నిబంధనలో కూడా రాసింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, Proverbs chapter 3. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 532వ పేజీ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. ఉపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపును. ఇది తర్జుమాలో దయ అనే పదం వచ్చింది, కానీ హెబ్రీ భాషలో ఎలా ఉంటుందా, దీనులకు ఆయన కృప చూపును అని. దీనులకు ఆయన కృప చూపును, దయ చూపును అని తర్జుమాలో, తెలుగు బైబిల్ తర్జుమాలో దయ అనే పదం వచ్చింది. కానీ డైరెక్ట్ హెబ్రీ భాషలో మీరు గమనిస్తే దీనులకు ఆయన కృప చూపును అని రాస్తారు. కాబట్టి ఇది మనము గుర్తుంచుకోవాలి. కనుక నీతిమంతుని బాట లేఖనం చెప్తున్నట్టుగా ఒకవేళ నువ్వు దేవుని నీతిని అనుసరించి నడిచినట్లయితే
దేవుడు చెప్పినట్టుగా ఒకవేళ శాస్త్రుల కంటే పరిశీలన కంటే నీ నీతి అధికమైతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? 4 పక్క పేజీ, ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం గమనించండి. 18వ వచనం, పట్టపగలగు వరకు వేగు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. అంతకంతకు తేజరిల్లుతుంది, అంతకంతకు. కనుక దేవుని నీతిని అనుసరించి జీవించేవాడు శాస్త్రీయ నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల అనే హెచ్చరికను సీరియస్గా తన మనసులో తీసుకున్నవాడు వాడి జీవితం ఎలా ఉంటుందంట? అంతకంతకు తేజరిల్లాలి. తేజరిల్లుతుందా? ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నావా, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుందా? నీ మారు మనసు విషయంలో ఒక్కొక్కసారి నువ్వు పరీక్షించుకోవాల్సిందే, తప్ప. ఏ ఎదుగుదల లేదు. 10 సంవత్సరాల క్రితం నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నాను, ఈ రోజుకి అలాగే ఉన్నాను అంటే డౌటే. నువ్వు నిజంగా మారు మనసు పొందావా లేదా? డౌటే. నువ్వు తీసుకున్న బాప్తిసం సందేహమే. దానివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. నో, నువ్వు బలలో పాల్పొందడం వల్ల నీకు ఒరిగింది ఏమీ ఉండదు. అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే అసలైంది లేదు. నేను ముందరే చెప్పాను, మారు మనసు అనే మాటకు అర్థం ఏంటి? పూర్తిగా పాపము నుండి వైదొలగడం, పూర్తిగా నేను తిరగడం, ఇక మళ్ళీ దాని జోలికి వెళ్ళకపోవడం, మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ప్రభువే సహాయం చేస్తాడు నాకు అని విశ్వాసం ఉంచడం. విశ్వాసము, ఈ మారు మనసు, ఇవి రెండు కలిస్తే ఒక క్రొత్త జన్మ, నూతన జన్మ. ఒక స్త్రీ పురుషుడు కలిస్తే సంతానం ఎలాగ ఉత్పత్తి అవుతుందో అలాగే దేవుని యందు విశ్వాసము, మారు మనస్సు ఈ పాప జీవితం నుండి పూర్తిగా వెనుతిరగడం. ఇక నేను ఇటు పక్కకి తిరగను, ఇప్పుడు దేవుని యందు నా విశ్వాసము, నా సమస్తము నేను దేవుని వైపు పెడతా. కనుక ఈ విశ్వాసము, నా మారు మనసు అంటే పూర్తిగా దేవుని వైపు తిరగడం, ఇవి రెండు కలిసినప్పుడు నేను నూతనంగా జన్మిస్తా. ఇది రెండో జన్మ. ప్రతి క్రైస్తవుల్లో ఈ క్రియ జరిగి ఉండాల్సిందే. వాడు తిరిగి జన్మించిన అనుభవంలోకి రాకపోతే వానిలో ఎటువంటి ఆత్మకార్యాలు సంభవించవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఉత్తి పేరుకే. అయ్యో ఎక్కడి నుంచో ఒక దైవజనుడు వస్తున్నాడు, ఇంతమందిని సిద్ధపరచాలి, బలవంతంగా సిద్ధపరిచేసేవాళ్ళం ఒకప్పుడు అయితే. ఆయన వస్తే ఏం బాగుంటుంది, ఆయన చేత ఒక 50 మందికైనా బాప్తిస్మాలు ఇప్పించేయాలి. వీడికి మారు మనసు ఉందా లేదా, క్రీస్తు కొరకు తమ జీవితాన్ని సమర్పించుకుంటా, ఏమి చూసేవాళ్ళం కాదు. ఎంత మూర్ఖంగా ఉంటుంది ఒకప్పుడు. ఆనాడు బహుశా మారు మనసు పొందకుండా బాప్తిస్మాలు తీసేసుకున్నామేమో. ఇంకొకసారి జాగ్రత్తగా మేల్కో, ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మనము ఇది గమనించాలి. నిజంగా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడే అనుభవంలోకి రావాలి. ఎదుగుదల అనేది దినదినము, రోజు రోజు, నెల నెలా కాదు, ప్రత్యేక కూడికలు పెట్టినప్పుడు కాదు, ఏదో ఒక వర్తమానం ద్వారా ఉప్పొంగేది కాదు. నో, ఎవ్రీ డే, ప్రతిరోజు ఎలా ఉదయం లేవంగానే మన ఆరోగ్యం బాగుందా లేదా మనం చూసుకుంటూ ఉంటాం. చిన్న జలుబైనా, చిన్న దగ్గైనా, చిన్న అనారోగ్యమైన వెంటనే డాక్టర్ దగ్గరికి ఎలా పరిగెడతామో అలాగే ఈ రోజు నాలో ఒక నూతన అనుభూతి రాలే. దినదినము నాలో క్రీస్తు స్వరూపం ఏర్పడట్లేదంటే నేను వెంటనే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. ప్రభు ఈ రోజు నాలో ఏం జరగలేదు, ఏంటి నా పరిస్థితి, ఎక్కడైనా నేను పాపములు పడ్డానా, ఎక్కడైనా నిన్ను గాయపరిచానా, నువ్వు నన్ను వదిలేసావా, విలవిలలాడిపోవా? అలా లేదే, అసలు ఆ రోషమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే ఈ రోజు నేను ప్రభువుని కలవలేకపోయాను, ఈ రోజు పరిశుద్ధాత్ముడు నాలో ఏమీ చేయలేదు, ఎందుకు చేయలేదనే తపన లేదు. వాట్ ఈస్ ద యూజ్? దేవుడు నమ్ముకుని ప్రయోజనం ఏంటి?
దేవుని నమ్ముకోవాలి. ఇలాగ ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి? అబ్సల్యూట్లీ నో యూస్. సో మనము ఇది గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని పరిచయం గడిచిన వారాల్లో కూడా మనం చూసాం. రోమా 8:29 ఆయన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడగినట్లు ఏంటంట, మనము తన కుమారుని స్వరూపంలోకి మార్చుకున్నాం. అందుకనే ఆయన ఏమేను మనము ఆయన కుమారుని స్వరూపంలోకి మార్చబడే మేలు, ఆ మేలు కలిగించడానికి సమస్తాన్ని సమకూడీకరిస్తాడు. అది మేలు. అంతేకాని నేను 1 ఎకరమే ఉంది ఇంకొక 4 ఎకరాలని సంపాదించు, అది కాదు నా మేలు. దేవుని నుండి మనం పొందే ప్రతి ఆశీర్వాదము పరసంబంధమైనది. ఇది ఎఫెసీ పత్రిక రాసి ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఇట్స్ ఆల్రెడీ గివెన్. అది మనకి అనుగ్రహించేశాడు. మనం అయిపోయాయి. దాన్ని నువ్వు నేను స్వతంత్రించుకోవడమే. మన చూపు, మన దృష్టి, మన నిరీక్షణ ఇవన్నీ భూ సంబంధమైన వాటి కొరకు. చాలా రోజుల నుంచి 4 ఎకరాలు పొందామని చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఏ రోజు కనికరిస్తాడు. అక్కలా ఆ 4 ఎకరాలు కొనడానికి నువ్వు ప్రార్థన చేయక్కలా. ఎందుకు ఈ మాట అంటున్నా? దేవుడు ఎరగని వాడు, అన్యుడు, వాడు ఏం ప్రార్థన లేదు, వాడు కొంటున్నాడే, నువ్వు కొంటున్నావు. తేడా ఏంటి? దేవుని నుండి మనం పొందే ప్రతి ఆశీర్వాదము పర సంబంధమైందే, భూ సంబంధమైనవి కావు. కనుక దేవుని దగ్గర నీ టైం భూ సంబంధమైన వాటి కొరకు వేస్ట్ చేసుకోకు. మనం ఎందుకు మహిమ నుండి అధిక మహిమలోకి ఎదగలేకపోతున్నాం? ఎందుకు దినదినము మనలో మన అంతరంగ పురుషుడు నూతన పరచబడట్లేదు అంటే వీటి మన చూపు కింద ఉంది. పైన ఉండాల్సిన మీరు పైన వాటినే లక్ష్య పెట్టుడి. అది కాకుండా మనం కింద వాటిని లక్ష్య పెడుతున్నాం. నా ఆరోగ్యం బాగు చేయి, నాకు మంచి బండి, నాకు మంచి ఉద్యోగం ఇది, నాకు మంచి సంబంధం చూపించు, నాకు మంచి ఆరోగ్యం ఇది, అన్నీ సంబంధమైనవి. యథార్థంగా పర సంబంధమైన వాటి వరకు మనలో ఎంతమంది మనం ప్రార్థన చేసాం? గుండె మీద చేసుకుని చెప్పండి. ప్రభా, నీ స్వరూపం నాలో ఇంతవరకు ఏర్పడలేదు, దాని విషయంలో నాకు చాలా విచారంగా ఉంది. ప్రభా, నువ్వు చేయనంత వరకు నేను ఒక్క అన్నం మెతుకు కూడా తిన్ను, నా ప్రాణం పోయినా పర్వాలే, నీ స్వరూపం నాలో ఇలా విప్లవాత్మకమైన నిర్ణయం ఎంతమంది తీసుకున్నాము? మరి దేవుని మందిరానికి వచ్చి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఎంతవరకు నీకు నాకు మేలు చేస్తుంది? కనుక మనం గమనించాలి రెండు విషయాలు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కొరింథీయులకు రాస్తూ పౌలు అందుకనే చెప్పాడు ఈ విషయాలు. పౌలు చెప్పిన మాటలు చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాక్టికల్, అది క్రియాపూర్వకం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎలా ఉంది? ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనలో? ఏం చేస్తాడు అని మనం గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ చెప్పండి, 160వ పేజీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రచురింపజేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికలుగానే మార్చబడుచున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నేను ఉదయం కూడా చెప్పాను, నీ అంతటా నువ్వు ఏమీ చేసుకోలేవు. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడితే, ఎలాగైతే ఒక పేషెంట్ డాక్టర్కి పూర్తిగా లోబడుతున్నాడో, తన శరీరాన్ని డాక్టర్ చేతికి అప్పగించుకుంటున్నాడో, ఆ డాక్టర్ దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని ఎలాగైతే స్వస్థపరుస్తున్నాడో, అలాగే మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు, సహకరించినప్పుడు, లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మళ్ళా చదవండి.
మనమందరమును ముసుగు లేని ముఖముతో అద్దము వలె ప్రజ్వలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నారు. కనుక ఎంతమంది అయితే ఆ దేవుని ఆత్మకు అప్పగించుకుంటారు, ఆ దేవుని ఆత్మకు లోబడతారు, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన పోలికగా నిన్ను నన్ను మారుస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోకి, అనగా ఒక యేసుక్రీస్తు ప్రభు జీవపు స్థాయి నుండి ఇంకొక యేసుక్రీస్తు ప్రభు జీవపు స్థాయిలోకి తీసుకెళ్తాడు. ఆ మాటకు అర్థం ఏంటి? ఒక లక్షణం నుండి ఇంకొక లక్షణం. ప్రభువులాగా ప్రార్థన చేయడం ఒక స్థాయి, ప్రభువులాగా తండ్రితో సంభాషించడం ఇంకొక స్థాయి, ప్రభువులాగా అందరినీ ప్రేమించగలిగే అనుభవంలోకి రావడం ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు. ఇప్పుడు మనం ప్రభువులాగా అందరినీ ప్రేమించలేము, ప్రభువులాగా అందరినీ క్షమించలేము, ప్రభువులాగా అందరితో ప్రేమగా మాట్లాడలేము, ప్రభువులాగే అందరినీ ఒకేలాగా చూడలేము. కారణం, ఆ స్థాయి నువ్వు నేను చేరుకోలేదు, ఆ స్థాయి మనం అందుకోలేదు. మనలో శరీరం ఇంకా బ్రతికే ఉంది కాబట్టి మనం సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోలేదు కాబట్టి. ఓ పరిశుద్ధ తండ్రి, నువ్వు కోరుకున్నట్టుగా నీ కుమారుని స్వరూపంలో నేను మార్చబడినంత వరకు నేను పుడకను, నిద్రపోను, నేను అదే పనిలో ఉంటాను అనే విప్లవాత్మకమైన తీర్మానము లేకపోవటం వలన, ఈ లోకమును పూర్తిగా విడిచిపెట్టకపోవటం వలన, మన ఆత్మీయ దారిద్ర్యతను గుర్తించకపోవటం వలన, నేను ఆత్మీయంగా నిరుపేద రేఖ కంటే కింద ఉన్నాను అని గుర్తించకపోవడం వల్ల మనం అసలైన ప్రాబ్లం ఏంటి సార్? సమస్య, నేను బాగానే ఉన్నా, ఆత్మీయంగా నేను కరెక్ట్గానే ఉన్నా. పైగా దానికి ఇంకొక మాట ఏంటా సార్? నాకు తెలుసు, నా ప్రభువుకి తెలుసు. లేఖనం అలా చెప్పట్లే, లేఖనం అలా చెప్పట్లే. నీకు తెలుసు, ప్రభువుకి తెలుసు అంటే లేఖనం కూడా ఎక్కడ రాయబడ్డా? లేఖనం ఖచ్చితంగా చెప్తోంది, నీ నీతి శాస్త్రీయ నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికము కానీ ఎడల నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మహిమ నుండి నేను అధిక మహిమలోకి తీసుకెళ్తోంది. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తున్న పరిచర్య. నీలో అది జరగట్లేదంటే సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో లోపం ఉంది. నువ్వు మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి. ప్రభు, నువ్వు లేఖనం చెప్పినట్టుగా నాలో ఏమీ అలా జరగట్లేదు, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చే టెన్షన్ తోటి నీ గేట్ దగ్గర నుంచి, అమ్మ నీకు క్యాన్సర్ ఉంది, మరి ఎప్పుడు నువ్వు వైద్యం చేయించుకుంటావు అంట కదా. నో, నీ ఆరోగ్యాన్ని నువ్వు గుర్తించి నువ్వు పరిగెత్తుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు, పై నుంచి కింద వరకు పోసేసినా పర్వాలే, నేను ఎలాగోలా బ్రతికేటట్టు చెయ్యండి. అలాగా అనుభవంలో కనుక నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విలవిలలాడి, ఓ ప్రభువా, నేను నీ కోరికలోకి మార్చబడలేదు, నన్ను క్షమించు తండ్రి, ఎంత భారమైన పర్వాలా, ఎంత కష్టమైనా పర్వాలా, ఎంత నిందైనా పర్వాలా, ఏదైనా నేను వచ్చుకుంటా, ఏ విధం చేతనైనా సరే నన్ను నీ కోరికలోకి మార్చు. నాకు అదే కావాలి, నాకు మంచి ఆరోగ్యం వద్దు, నాకు పర్లోక రాజ్యం వద్దు, నాకు ఆస్తి ఐశ్వర్యాలు వద్దు, నాకు నీ పోలికలోకి నేను మార్చబడాలి అంతే. ఎందుకంటే అది నువ్వు ముందుగా నిర్ణయించావు, పడొకమంది నిర్ణయం. నువ్వు ఆయన కుమారుడైన అనేకులు జ్యేష్ఠుడు అన్నట్లు నువ్వు యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి మార్చబడాలి, ఇది ఆయన నిర్ణయం. నువ్వు అలా మార్చబడట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు టెన్షన్ పడాల్సిందే. మన టెన్షన్ అంతా ఎక్కడుంది? మన టెన్షన్ అంతా ఎక్కడుంది? భూ సంబంధమైన వాటి విషయం. ఇంకా సంపాదించుకోవాలా, ఇంకా తినాలా, ఇంకా కట్టుకోవాలా, ఎంతవరకు క్రీస్తు స్వరూపం నాలో ఏర్పడిందనే ఆలోచన, చింత, విచారం అసలు మనకి లేదు. ఇది ప్రాబ్లం. అందుకనే దేవుని మహిమను పొందలేకపోతున్నాము, దానికనే పాపంలో ఉన్నాము. పాపములో ఉంటూ పాపము లేని వాటితో సహవాసం ఎలా కుదురుతుంది?
అది సాధ్యం కాదు కదా. కనుక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మనం కొంత వేసుకో. శాస్త్రాన్ని నీతి కంటే నా నీతి అధికమైందా లేదా? ఇంతకు ముందర అలా లేదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చా. ఇప్పుడు వచ్చిన తర్వాత శాస్త్రాల నీతి కంటే పరిసర నీతి కంటే నా నీతి అధికమైందా లేదా? ఇది నేను గమనించుకున్నాను. ఏమండి, కొండ మీద ప్రసంగంలో క్రీస్తును పోలిన 9 మంచి స్వభావములు, 9 చెడ్డ స్వభావములు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం ధ్యానించకపోవట్లేదు, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. కనుక సగటు క్రైస్తవుడిగా నిత్యము మనం గమనించాల్సింది ఏంటంటే, మనలో ఉండవలసిన ఆ 9 లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకుంటూ, మనలో ఉండకూడని ఆ 9 లక్షణాలు మనలోంచి పూర్తిగా నిర్మూలమయ్యాయో లేదో గమనించుకోవాలి. అంతేకాకుండా ఉదయం కూడా మనం అనుకున్నాం, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో, ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడింది కదా. దేవుడు మనకి మంచి మందిరం ఇచ్చాడు. మనలో ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి 24 గంటల టైం ఇచ్చాడు. లోక సంబంధమైన పనిపాట్లు అన్నీ ముగించి మనం మిగిలిన సమయాన్ని మనం దేవుని మందిరంలో గడుపుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని పరిశుద్ధులతో సహవాసం అంటూ, ఏదైతే పరిశుద్ధ దేవుడు ఈరోజు మాట్లాడాడో నేను ఆ పోలికలోకి మార్చబడుతున్నానో లేదా గమనించుకుంటూ ఉంటే, చాలా తక్కువ సమయంలో ఇది పరలోక రాజ్యంలోకి మారుతుంది మన మందిరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన ఆత్మీయ అక్కరలు ఎరిగిన వాడు దాని విషయంలో పోరాడతాడు. ఇంటి యజమానుడు ఇల్లాలు బియ్యం అయిపోయాయి అంటుంది. ఇప్పుడు యజమానుడు అయిపోయాయి మనకేంటి అని ఉంటాడా? ఉండడు. బియ్యం అయిపోయినప్పుడు బియ్యం కంటే ఎలాగ తీసుకొచ్చి ఇంట్లో ఎంత తొందరగా తీసుకురావాలో దాని విషయంలో నిమగ్నుడు అయి ఉంటాడు. ఒకవేళ డబ్బులు లేకపోయినా చేబదులు తీసుకొచ్చైనా సరే అక్కడి నుంచి ఒక బియ్యం కట్ట తీసుకొచ్చి ఇంట్లో వేస్తాడు. ఎందుకు? అది అక్కడ ఉంది, ఇంట్లో బియ్యం లేవు కాబట్టి బియ్యం తీసుకురావాలి. తల తాకట్టు పెట్టైనా సరే ఇంటి యజమానుడు ఆ పనిలో ఉంటాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు తన ఆత్మీయ అక్కరను గుర్తించి దాని విషయంలో ఒక పూటను తినకపోతే చనిపోవు, 2 పూటలు తినకపోతే చనిపోవు. కానీ ఆత్మీయ జీవిత విషయంలో అక్కర్ను కనుక నువ్వు నిర్లక్ష్యపరిస్తే మాత్రం 100% ఆత్మీయ మరణం సంభవిస్తుంది. కనుక నా దారిద్రతను నేను గుర్తించినప్పుడు నేను భగవంతుడు పాదాలు పట్టుకుని గోజాడుతాను. ఎలాగైతే భిక్షగాడు తన అక్కర్ని గుర్తిస్తున్నాడు. ఇల్లు వాకిల్ లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, అడుక్కుని తినడమే జీవనోపాధి. కనుక ఉదయాన్నే లేవగానే మొదలు పెడతాడు ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం. సిగ్గు, లజ్జ, మానవ మర్యాద ఏమీ పట్టించుకోడు. ఎందుకంటే వాడు గుర్తి వాళ్ళకు ఉన్నది అదే. ఇప్పుడు చెప్తున్న రిఫరెన్స్ ని దయచేసి అందరూ మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 536 పేజీ. పాత నిబంధనలో 536వ పేజీ. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. 537వ పేజీలో గమనించండి. అనుదినము, అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, నెలకొక్కసారి కాదు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద
కాచుకుని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగు. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించును. వెరీ వెరీ సింపుల్. కనుక ఆత్మీయ దారిద్ర్యతను గుర్తించిన వాడు ఏం చేస్తాడంట? ఆయన ద్వారబంధువుల దగ్గర పడి ఉంటాడు, ఆయన కోసం కాచుకుని ఉంటాడు. ఎందుకంటే మనిషి కేవలం రొట్టె వలన కాక ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. కాబట్టి ఓ ప్రభువా, నువ్వు మాట్లాడకపోతే నేను ఆత్మీయంగా చనిపోతా. ఈ శరీరానికి ఏముంది కాటుకుంటే, ఈ లోకంలో ఏముంది, పరిమాణ లోకంలో ఇందులో ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది నీ రాజ్యం, శాశ్వతమైనది నీ పరిపాలన, శాశ్వతమైనది నువ్వు. కనుక ఆత్మీయ దారిద్రతను ఎరిగిన వాడు ఏం చేస్తాడంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని ఉన్నవాడు. కనిపెట్టుకున్నాడు. నువ్వు దేవుడి మందిరానికి రాగానే దేవుడు దర్శనం ఇచ్చేస్తాడు, వెంటనే నా పని అయిపోతుంది, నేను లేచి వెళ్ళిపోతాను అంటాను కాదు. కనిపెట్టుకుని ఉన్నా. ఇది దేవుడి నన్ను పరీక్షిస్తాడు. ఎంతవరకు నువ్వు ఆత్మీయ స్వస్థత పొందడానికి ఆశ కలిగి ఉన్నావో ఇది దేవుడు కనిపెట్టుకుని ఉంటాడు. నువ్వు నిజంగా దేవుని స్వరూపంలోకి మారాలనే ఆశ ఉందా నీకు? ఎప్పుడు మర్చిపోద్దండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. ఎలాగైతే లోకపరంగా ఒక భిక్షగాడు చూడండి, అనుదినము అనుదినము వాడు నీ గేటు దగ్గరికి వచ్చి కాచుకుని ఉంటాడు. నువ్వు బయటికి ఎప్పుడు వచ్చి వాడికి భిక్ష వేస్తావో అంతవరకు. ఇంటి యజమానుడిని కనిపెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు ఆ యజమానులను దృష్టించి నా బొచ్చులో 5వ 10వ పడేస్తాడు, దాంతో నేను బత్యం, నేను బియ్యం తెచ్చుకుని వండుకుని తింటా. నేను అందుకే అంట, ఇంత మందిరం ఉంది, ఈ ఆదివారం తప్ప మళ్ళీ ఎవరు ఈ మందిరం జోలికి రాదు. పరోక్షంగా ఏం చేస్తున్నామంట? మరణాన్ని స్నేహించు. మన అక్కర్ని మనం గుర్తించట్ల, దేవుని గర్భ దగ్గర కనిపెట్టుకుని ఉన్నట్ల, కాచుకుని ఉన్నట్ల నిర్లక్ష్యం. లోపల లోపల ఆత్మీయ మరణము వ్యాపిస్తోంది. అండ్ దేవుడు ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యము మీ మధ్యన ఉంది అనే మాటకు అర్థం ఏంటి? పరలోక రాజ్యం నాలోనే ఉంది, దేవుని రాజ్యం నాలోనే ఉంది. కానీ దాన్ని నేను పూర్తిగా స్వతంత్రించుకోలే. దేవుని రాజ్యాన్ని పూర్తిగా స్వతంత్రించుకోవాలి. అంటే నాలో ఉన్న దేవుని రాజ్యాన్ని నా శరీరం ఆక్రమించేసింది. నా చేతితోనే నేను అపవాది చేతికి అప్పగించేసా. అపవాదికి సాగిలపడటం వలన అపవాది ఈ దేవుని రాజ్యం మీద పరిపాలిస్తూ ఉన్నాడు. కనుక నాలో ఉన్న ఆ దేవుని రాజ్యాన్ని నేను విడిపించుకుని దాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను దేవుని గడప దగ్గరికి రావాల్సిందే, నేను కనిపెట్టుకుని ఉండాల్సిందే. ప్రభా, దేవుని రాజ్యం అయితే నువ్వు నాకు ఇచ్చావు, కానీ నాలో ఉన్న దేవుని రాజ్యం అపవాది ఆక్రమించేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దాన్ని విడిపించడానికి అంటే మాటికి చెప్తా. దేవుడు ఎన్నిసార్లు మనం ఆయన దగ్గరికి వచ్చినా ఆయన మళ్ళీ మన జీవితాన్ని బాగు చేసి మనకిచ్చాడు. ఐ వాజ్ కేర్లెస్. ఓ ప్రభువా, నేను నిర్లక్ష్యంగా ఉంటుంది. ఈ లోపల అపవాది దాన్ని దోచేసుకున్నాడు, నా ఆస్తిని స్వాధీనపరిచేసుకున్నాడు. నన్ను క్షమించు ప్రభువా, వాడి నుండి నా ఆస్తిని విడిపించి తిరిగి నాకు సమకూర్చు. ఇది చాలా ముఖ్యం. అందుకనే ప్రభు అన్నాడు, నీ అంతటి నువ్వు ఏది చేసుకోలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో
నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయండి. దేవుని ఉద్దేశం ఏంటి? ఆ ప్రసంగం చేస్తూ ప్రభు అన్నాడు, కొండ మీద ప్రసంగంలోని 5వ అధ్యాయము 13-14 వచనంలో, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కానీ ఉప్పైనా సరే వెలుగైనా సరే ఈ రెండిటికి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఉప్పు నిస్సారమైపోయే ప్రమాదం ఉంది. ఉప్పు కూడా నిస్సారమైపోతే దేనికి పనికిరాదు. అలాగే వెలుగు తన వెలుగు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక మనము ఈ సత్యాన్ని గ్రహించాలి, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుడు శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనల్ని సారవంతమైన ఉప్పుగా అనేకల జీవితాలలో యేసుక్రీస్తు ప్రభు రుచి తీసుకొచ్చేవారిగా నిన్ను నన్ను సమాజంలో ఉంచాడు. నేటికి యేసు ప్రభు ఎట్టివాడో, ఆయన ప్రేమ ఎట్టిదో నిన్ను బట్టి తెలుసుకోవాలి. నిన్ను బట్టి, ఎందుకంటే నువ్వు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు కాబట్టి ప్రభు రుచిని ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు తీసుకురావాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకనే నేను ఉప్పుతో పోల్చాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనందరికీ ఈ గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. మహిమ నుండి అధిక మహిమలోకి ఎదిగే ఆధిక్యత. ఆ ఎదిగే క్రమంలో క్రీస్తు సారూప్యంలోకి ఎదిగే బాట కూడా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే వేసి ప్రతిష్ఠించి వెళ్ళాడు. ఆ మార్గం గుండా వెళ్ళు ప్రతివాడు క్రీస్తు సారూప్యంలోకి మారుతాడు. గమ్యము చేరేటప్పటికీ వాడు పూర్తిగా క్రీస్తు సారూప్యం. ఇది ప్రోగ్రెసివ్. ఒక్క రాత్రిలో అయిపోయేది కాదు, 24 గంటలు అయిపోయేది కాదు. నీ ఆత్మీయ జీవితం కడముట్టించే రూపంలో నువ్వు నేను క్రీస్తు స్వరూపంలోకి రాగలిగే అవకాశం ఉంది. అయితే ఆ ప్రయాణం మనం మొదలుపెట్టామా? వెలుగుగా ఉండి ఎంతవరకు నాలో క్రీస్తు స్వరూపం ఏర్పడింది, ఇంకా ఎంత ఏర్పడాలి, ఆ విషయంలో నేను ఎంతవరకు పరిశుద్ధాత్మకు లోబడుతున్నాను. మన పోటీ భూ సంబంధమైంది కాదు, మన పోటీ పర సంబంధమైనది. ఈ విషయంలో నువ్వు నేను పోటీ పడాలి. ఎంతవరకు నేను క్రీస్తు స్వరూపం నాలో ఏర్పడింది, ఇంకా ఎంత ఏర్పడాలి, ఆ విషయంలో నేను ఎంతవరకు పరిశుద్ధాత్మకు లోబడుతున్నాను. ఇది నేను కనిపెట్టుకుని ఉంటాను. క్రైస్తవునికి అన్నిటికీ ఇదే వ్యత్యాసం. వారు భూ సంబంధమైన వాటిలో పోటీ పడతారు. నువ్వు 2 ఎకరాలు కొనుక్కుంటే వాడు నీకంటే 1 ఎకరం అదనంగా కొనుక్కుని నీ ముందర మీసం వేయడానికి పోటీ పడతాడు. కానీ క్రైస్తవుడు మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, ఒక క్రీస్తు అంతస్తు నుండి ఇంకొక అంతస్తులోకి ఎదిగిపోవడం. ఇది చాలా అవసరం అండి. దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ దేవుని మందిరానికి వెళ్తూ ఒకవేళ క్రీస్తు స్వరూపం లేకుండా, క్రీస్తు పోలికలోకి మార్చబడకుండా మనం ఉన్నట్లయితే పరిసర నీతి కంటే శాస్త్ర నీతి కంటే మన నీతి అధికం కాదు. పరిసర తమ బాహ్యమైన జీవితంతో సంతోషపడిపోయి వాళ్లే ఆత్మీయులు అనుకుంటూ ఉన్నారు. కొంతవరకు అది కరెక్ట్, కానీ లోపల అపవిత్రం అలాగే ఉంది, అపరిశుద్ధత అలాగే ఉంది. అందుమూలంగా నష్టపోయారు. నువ్వు నేను నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ ధ్యానం ఏదైతే ఇవాళ మనం మొదలుపెట్టామో రానున్న కొన్ని వారాలు దీన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం, దీన్ని మనం కొనసాగించబోతున్నాం. కనుక ఏదైతే ఈరోజు మీరు నోట్స్ రాసుకున్నారో, లేకపోతే ఏదైతే ఈరోజు మీరు విన్నారో దాన్ని మళ్ళీ మళ్ళీ ధ్యానించండి. ఏ విషయంలో మనం వెనకపడ్డాం అది పరిశుద్ధాత్మ మనకి బయలుపరుస్తాడు. ఆ విధంగా మనం క్రీస్తు స్వరూపంలోకి, క్రీస్తు స్వరూప్యంలోకి మనము మార్చబడే అవకాశం మనందరికీ, ఎదిగే అవకాశం ఉంది. ఎదగాలో ఎదగద్దో అది వ్యక్తిగత నిర్ణయాల మీద ఆధారపడాలి. మళ్ళా సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం నుండి 6వ వచనం వరకు మళ్ళా ఇంటికి వెళ్ళక మళ్ళీ చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడతారు.
క్షేమకరమైంది నీకు నాకు బయలుపరిచాడు, క్షేమకరమైంది నీకు నాకు బోధించాడు. నీ అనారోగ్యాన్ని పూర్తిగా స్వస్థపరిచే వైద్యము నీకు చేస్తున్నాడు. మందులు వేసుకోకపోతే ఎవడేం చేయగలడు? ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకుని ప్రభు మనలో పాల్గొన్నాం. దయచేసి మోకరించండి.